ఆ బండ మీదనే సంఘము మనము ఆత్మ మందిరాలుగా మనము సంఘాలుగా కట్టబడతా ఉన్నామన్న విషయాలను మనము చూసుకున్నాము. ఆయన ఆశ్రయించినప్పుడు మరి మనకు ఏ మేలు కొదువుగా ఉండదు అనే విషయాలు మనము మరి మాట్లాడాము. ఎవరైతే మరి ఆ బండను నిషేధించారో వారు నాశనం అయిపోయిన విషయాలు కూడా మనము మరి చూసుకుంటూ వచ్చాము. మరి ఈ యొక్క సమయంలో మరి మనము ఆయన ఆయన ఆనుకునదగినటువంటి పండగ ఆయన మనము చూసాము. మరి ఆయన ఆశ్రయించిన వారు ఎంతగా ఎంతగా ఇంకా సంతోషిస్తారన్న విషయాలు మనము మరి ఈ దినాన మనము చూద్దాము. మనం మాత్రం మరి ఆయన మాత్రమే ఆశ్రయించదగిన బండ ఆశ్రయించదగిన బండ అనేది మాత్రం మనకు క్లియర్ గా ఉంటా ఉంది. అయితే మరి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 5వ కీర్తన 11వ వచనాన్ని మనం చూసినట్లయితే 11వ వచనం మనం చూసినట్లయితే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆయన ఎవరైతే మరి నిషేధించారో వారు నాశనం అయిపోయినట్లు మనము చూసాము. ఆయన ఆశ్రయించి వారందరూ ఇక్కడ మరి కీర్తనకారుడి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటలు ఆయన ఆశ్రయించువారు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఆయన నాశనాన్ని మరి ఆయన ఆనుకొని వారు, ఆయన నిషేధించిన వారు నిత్య నాశనాన్ని కోరుకున్నారు, నిత్య నాశనానికి వెళ్ళారు. కానీ ఆయన ఆనుకున్న వారు, ఆయన ఆశ్రయించిన వారు సంతోషించుదురు. ఎంత అంటే నిత్య ఆనందధ్వని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎందరైతే క్రీస్తు అనే బండను ఆనుకుని జీవిస్తూ ఉంటారో వారు కాపాడబడుదురు కనుక నిత్యము ఆనందధ్వని చేయుదురు. సంతోషంతో నిత్యము ఆనందధ్వని చేసే కృప తనను ఆనుకున్న వారికి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. నిత్యము మనము కాపాడబడతా ఉన్నప్పుడు మనకు దిగులేంటి? ఆయన మరి మనం ఆశ్రయించిన దేవుడు ఎంత సమర్థుడో మనకు తెలుసు. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రమించారు. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రమించినటువంటి దేవుడు. కాబట్టి మనము మరి ఒక మాట మనము మరి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనాన్ని 28లో ఒక వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి ఫస్ట్ ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఎందుకు ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ఆనుకొనినటువంటి బండ యెహోవా. కాబట్టి ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తా ఉన్నాడు. ఏ భయము లేదు. ఎందుకంటే దేవుడే సెలవిచ్చి ఉన్నాడు, ఆయన కాపాడుతానని. ఆయనే కాపాడుతానని సెలవిచ్చి ఉన్నాడు కనుక ఇక ఏ భయము లేకుండా నిర్భయముగా నివసిస్తా ఉన్నాడు. నిర్భయముగా నివసిస్తా ఉన్నాడు. నిర్భయంగా నివసిస్తా ఉన్నాడు. ఒక్కసారి 16వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, 16వ కీర్తన 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదు. నీవే నాకు క్షేమమైన
ఆధారము అని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆయనే మనకు క్షేమమైనటువంటి ఆధారము. ఆయన ఆధారం చేసుకున్నటువంటి ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తా ఉన్నాడు. ఎంతగా అంటే ఇంకా మనం చూసినట్లయితే 3వ కీర్తన 5వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే 3వ కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. హ్యాపీగా పండుకుంటాను, నిద్రపోతాను, మేల్కొంటాను. ఒకవేళ ఆ సమయంలో 10,000 మంది దండెత్తి వచ్చినా నేను పండుకొని ఉన్నాను కదా, అలాగున వాళ్ళు ఒకవేళ పడుకొని ఉన్నాను, నేను నిద్రపోతా ఉన్నాను, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినా నేను ఉన్నానే, నా ఆశ్రయము, నా బండ అయినటువంటి నా క్రీస్తు ఆయన రెక్కల నీడలో నాకు ఆశ్రయం ఇచ్చాడు. ఆయన రెక్క నన్ను కప్పి ఉన్నది. ఏ శత్రువు నా మీద దాడి చేయలేడు, నన్ను ముట్టలేడు. ఆ శత్రువు నన్ను ముట్టాలంటే నన్ను కప్పి నన్ను ఆవరించి ఉన్న దేవుని యొక్క రెక్కలను తాకాలి. అపవాది దేవుని రెక్కలు తాకలేడు. ఆ రెక్కల నీడలో నేనున్నాను. ఆయన రెక్కల నీడలు నేను ఆశ్రయించి ఉన్నాను. ఒకవేళ నేను పండుకున్నా, నేను మెలకుని లేకపోయినా, నేను నిద్రలో ఉన్నా, 10,000 మంది దండెత్తి వచ్చినా నా మీదకి వచ్చి వాళ్ళు మోహరించినను నేను భయపడను. ఎందుకంటే యెహోవా నాకు ఆధారము. నేను ఆయననే ఆధారం చేసుకున్నాను. నేను భయపడను. 4వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఒకవేళ నేను ఒంటరిగా ఉండినను నేను నెమ్మదితో పండుకుంటాను. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినా సరే, ఎందుకంటే నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి, నీవే నాకు ఆధారము కాబట్టి, నీ రెక్కల చాటు నేను ఉన్నాను కాబట్టి నెమ్మదితో పండుకుంటాను, నిద్రపోతాను. నెమ్మదితో పడుకొని నేను నిద్రపోతాను. అలా నిద్రపోతా ఉన్నప్పుడు ఏ శత్రువు వచ్చినా నా మీదకి 10,000 మంది వచ్చినా నన్ను దాడి చేయరన్న నమ్మకం నాకు. నా మీద కాదు, కానీ అది నేను ఆహారం చేసుకుని ఉన్న నా బండ అయినటువంటి క్రీస్తు. నా బండ అయినటువంటి క్రీస్తు. అలాగే మరి పడుకొని మరలా ఉదయాన్నే లేచినప్పుడు 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నా ప్రార్థన సిద్ధము చేసి కాచియుందును. ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడును. నేను ఆశ్రయించి ఉన్నానయ్యా, నాకే భయము లేదు. హ్యాపీగా పడుకుంటాను, నిద్రపోతాను. అలా నిన్ను ఆధారం చేసుకున్నాను కాబట్టి నన్నెవరు టచ్ చేయలేరు, నన్నెవరు తాకలేరు. అంత సురక్షితంగా నన్ను నివసింపచేసి ఉన్నావు కాబట్టి ఉదయాన్నే లేచి
నా కంఠస్వరం, నా కంఠధ్వని, నేను సిద్ధము చేసుకున్న నా ప్రార్థన అంతటిని నా కంఠంతో నీ యొక్క సన్నిధిలో వినిపింపచేస్తాను. ఈ ఉదయ కాలమున ఇటువంటి వారి క్షేమము లేక అనేక మంది దేనిదేన్నో ఆధారము చేసుకుంటూ అనేక మంది మరి ఎంత బాధపడాల్సిన విషయం ఏంటంటే, క్షేమాధారము దేవుణ్ణి క్షేమాధారంగా చేసుకొని ఉన్నామని అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు వారి ఆధారము వేరొకటిగా ఉన్నది. అది తెలుసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటా ఉన్నారు. ఈ ఉదయ కాలమున మన ఆధారము మన క్రీస్తు, మనం ఎరుగున్నాం ఆ విషయము. దానిని బట్టి మన ఉదయ కాలమున సంతోష గానములతో దేవుని యొక్క సన్నిధిలో మనము మన కంఠస్వరాన్ని దేవుని యొక్క సన్నిధిలో వినిపింపజేస్తా ఉన్నాం. మనతో పాటు మనతో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క క్షేమము నిమిత్తము, వారి యొక్క అక్కరల నిమిత్తము ప్రార్థన మనము సిద్ధపరుచుకొని ప్రార్థన చేస్తా ఉన్నాము. దేవునిని ఆధారము చేసుకునేటువంటి వారు ఉన్నారు. అలాగే ఆధారం చేసుకుని ఉన్నాము అనుకుంటూ వేరొక ఆధారము, అలాగే వేరొక ఆశ్రయము, వేరొక రెక్కల నీడలో ఉన్నటువంటి వారి కొరకు కూడా మనము ఉదయకాలమున ప్రార్థించవలసిన అవసరం ఉంది. వారికి తెలియట్లేదు, వారు అనుకుంటా ఉన్నారు వారు ఆశ్రయించినటువంటి ఆ రెక్కలు క్షేమాన్ని ఇస్తాయని. కాదు, అలాగ కనిపిస్తా ఉన్నాయి, కానీ అవి ఎండమావుల వంటివి. ఆ యొక్క అపవాది యొక్క రెక్కల నీడలో నుంచి ఆనుకొనదగినటువంటి, ఆశ్రయము పొందదగినటువంటి, ఆధారమైనటువంటి క్రీస్తు యొక్క రెక్కల క్షేమాధారమైనటువంటి క్రీస్తు రెక్కల క్రిందకు వచ్చులాగున అనేక మంది విషయమై, అందులో అన్యులు మాత్రమే కాదు, కానీ మన సహోదరులు కూడా ఉంటా ఉన్నారు. వారి నిమిత్తము కూడా ఈ ఉదయకాలం మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాము. ఉదయకాలమున మన క్షేమం నిమిత్తమై మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. అనేక మంది క్షేమం నిమిత్తమై ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలమున ఆయన ఆధారం చేసుకునేలాగున మనము ప్రార్థించవలసిందిగా మరి ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళవలసిందిగా దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు అటువంటి కృప ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.